హలో. హలో యా సార్ చెప్పండి. డూడ్, నేను ఇక్కడే బయట ఉన్నాను, నువ్వే ఇక్కడికి వచ్చేసేయి. ఐ విల్ షేర్ యూ ద లొకేషన్, యూ కెన్ జస్ట్ డ్రాప్ డౌన్. ఓ అవునా, ఓకే సార్, నో ప్రాబ్లం. హే సత్య, హలో. రేపు మీ డాడ్ ఆఫీస్కి రమ్మన్నారు. యా వచ్చేసేయి ఓకే. రేపంతా నువ్వు నాతోనే ఉండాలి, ఓకే? యా మేఘ్నా. ఫస్ట్ మనం షాపింగ్ క్లోజ్ చేద్దాం, ఓకే? రైట్ ఈ ఇన్సూరెన్స్ వర్క్ ఇవాళ అయిపోవాలి, ఓకే? yes I know పెళ్లి పనులని ఈ మంత్ ఎండ్ కల్లా అయిపోవాలి. true ఓకే, డిడ్ యు మీట్ వరుణ్? that's going on. yeah ఓ దట్స్ కూల్ దెన్, బై. oh what's up, aren't you too early? ఐమ్ సారీ సార్. have a seat. But yeah, I'm sorry man, I was stuck in a meeting. నో సార్, దట్స్ ఓకే. సారీ, నేను కూడా లేట్ వచ్చాను. And how much time is this gonna take? నాట్ టూ లాంగ్ సార్. ఇఫ్ యూ డోంట్ వాంట్ రీడ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ క్లాసెస్. ఇవన్నీ ఎందుకు? మీ బాబాయ్ శివానంద్ గారు చెప్పారు మా డాడీకి దాట్ ఈ పాలసీ నీ దగ్గర చేయించుకోవాలని. లైక్ ఇట్స్ గోయింగ్ టు బీ సేఫ్, సో ఇట్ డజంట్ మ్యాటర్ డూడ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సార్, ఈ పాలసీ మటుకు మాకు చాలా ఇంపార్టెంట్ సార్, ప్లీజ్. యా వెల్, ఐమ్ గ్లాడ్ ఐమ్ హెల్పింగ్ యూ అవుట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, సో వాట్ డూ ఐ డూ నౌ? యా, అది ఇక్కడ మార్క్ చేసి దగ్గర సైన్ చేయండి చాలు. ఓకే, యా థ్యాంక్ యూ. యా యూ వర్ టెలింగ్ మీ. ఈ మార్కింగ్స్ దగ్గర మీ సిగ్నేచర్ కావాలి. ఓకే. సత్యాన్ని కలిశారు కదా, అడిగి చెప్పండి. తను మాది లవ్ మ్యారేజ్ అన్నాడు లేదా అరేంజ్డ్ మ్యారేజ్ అన్నాడు. సార్, ఇంతకీ మీది అరేంజ్డ్ మ్యారేజా లేక లవ్ మ్యారేజా? ఇట్స్ ఎ లవ్ మ్యారేజ్. బట్ వై యూ ఆస్కింగ్? ఇస్ ద నంబర్ టూ హై ఫర్ ఎ లవ్ మ్యారేజ్? నో సార్, జస్ట్ తెలుసుకుందామని అంతే. ఓకే. మేఘ్నా, మీరు నిజంగా లక్కీ తెలుసా. మీరు ఏం కంగారు పడక్కర్లేదు. మీరంటే చాలా ఇష్టం సత్య గారికి. యూ గైస్ ఆర్ రియల్లీ మేడ్ ఫర్ ఈచ్ అదర్. వాజ్ ఇట్ ఫర్ రియల్ వరుణ్? నిజంగానా? తొక్కలేదు, ఇది ఒక మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్, దానికి నేను సాక్ష్యం. అయ్యో నో మేఘ్నా, నిజంగా నన్ను నమ్మండి. థ్యాంక్ యూ వరుణ్. నీకేమైనా హెల్ప్ కావాలంటే చెప్పు, నేను చేస్తాను నీ గర్ల్ ఫ్రెండ్ విషయంలో. ష్యూర్. డన్. గుడ్ నైట్. ఓకే గుడ్ నైట్. వీడేంట్రా బాబు, టర్మ్స్ వద్దని అన్నీ చదువుతున్నాడు. డన్ బ్రో. థ్యాంక్ యూ సార్. వరుణ్ సార్, ఫ్యూచర్లో జస్ట్ ఇన్ కేస్ ఈ పెళ్ళి అవ్వకపోతే నన్ను కానీ నా ఫ్యామిలీని కానీ మెయిన్ ఆల్ ఫ్యామిలీ సూ చేయవచ్చా? జస్ట్ ఆస్కింగ్, లైక్ బికాస్ మెగ్నాస్ డాడీ ఇస్ పేయింగ్ ఫర్ దిస్ కదా. సార్, అరేంజ్ మ్యారేజ్లో ప్రాబ్లం వస్తుంది, కానీ ఇంత దూరం వచ్చాక అయినా మీది లవ్ మ్యారేజ్ కదా సార్. చూడు, మేఘ్నాకు తప్ప ఇది ఇంకెవ్వరికి లవ్ మ్యారేజ్ కాదు వరుణ్. తన ఫ్యామిలీకి, తన నాన్నగారికి కూడా కాదు. ఓ సార్, నాకు ఇంకా క్లియర్గా అర్థం కాలేదు సార్, ఏమన్నారు? వరుణ్, మేఘ్నా వాళ్ళ ఫాదర్ ఇది ఏదో మేము రిలేషన్షిప్లో ఉన్నామని ఒప్పుకోలేదు. అతనేదో బిజినెస్ డీల్ గురించి ఒప్పుకున్నారు. అండ్ చెప్పాలంటే మా డాడీని కూడా ఒక విధంగా ఒప్పించారు. సార్, అయితే మీరెందుకు ఒప్పుకున్నారు? ఐ సీరియస్లీ డోంట్ నో మ్యాన్, లైక్ నాకు కూడా తెలియదు. వై డిడ్ ఐ ఈవెన్ యాక్సెప్ట్ ఇట్? సార్, అయితే పెళ్ళాగిపోయే ఛాన్సెస్ ఉన్నాయా? Chill. That's not gonna happen. Don't worry. I'll make sure that your policy gets completed. Actually, Varun, I'm kinda getting late. Oh. So, I'll make a move. Okay. Yeah. Good night. గుడ్ నైట్. Yeah, Sandeep. మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ అంటే ఇదేంట్రా బాబు వరుణ్. The office will drop by. బాబాయ్. హలో, బాబాయ్, సత్యాన్ని కలిసావా? కలిశాను, కానీ ఏంటి చెప్పు. పెళ్ళి అవుతుందో లేదో అంటాడండి బాబాయ్. బాబు అలాగంటాడులేరా. అయినా మా సార్ ఎంత చెప్తే అంతే కదా. వాళ్ళ నాన్నగారు ఏమంటే అదే. ఇంతకీ ఏమన్నాడు మీ బాస్? మా సార్ చెప్పాడురా, ఖచ్చితంగా ఈ పెళ్ళి అవుతుందని. అందుకే కదా నేను మరీ మాట్లాడి నీకు ఇప్పించింది. బాబాయ్, నీకు తెలుసు కదా నాకు ఈ పాలసీ ఎంత ముఖ్యమో.
నా జాబ్ కూడా దీనిపైన ఆధారపడి ఉంది. చాలా భయం వేస్తుంది బాబాయ్ ఈ మ్యారేజ్ ఆగిపోతుందని. ఒరే నీ జాబ్కి ఎటువంటి ఇష్యూ రాదులే, ఏదో ఒకటి చేసి మేనేజ్ చేద్దాం. చేద్దాం చేద్దాం. సరే కానీ మా ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? వస్తానులే. వస్తే ఏం చేస్తావు? పిన్ని గురించి చెప్తావు, లేదా నీ లవ్ స్టోరీ చెప్తావు, లేదా అందరు నిన్ను ఎలా అర్థం చేసుకోలేదో చెప్తావు, అంతేగా? ఒరే ప్రామిస్ రా వరుణ్, ఈసారి మటుకు దాని మాటే అతను, సరేనా? సరే ఓకే బాయ్. అవును, ఇది ఏం చేస్తుందేమో, ఫోన్ చేసి చూద్దాంలే. మనం సడన్గా పెట్టేసాంగా, హట్ అయి ఉంటుంది పాప. మళ్ళీ ట్రై చేద్దాం. ఇది దీని ఓవర్ యాక్షన్. అమ్మా ఏం చేస్తున్నావు? వరుణ్, అనుష ఒప్పుకుందా లేదా పెళ్ళికి? లేదంటే చెప్పు, ఇంకొక అమ్మాయిని చూడమంటావా నన్ను? అబ్బా అలా కాదమ్మా, ఏదైనా ఉంటే నేనే చెప్తా కదా. అయినా నువ్వు చూపించిన అమ్మాయి నేను చచ్చినా చేసుకోను, ఓకే? ఎందుకురా, నేను చూస్తే ఏం తప్పు? అయినా ఇన్ని రోజుల నుండి అడుగుతున్నా ఆ పిల్ల ఒప్పుకోవట్లేదంటే ఆ అమ్మాయికి ఇష్టం లేదేమోరా. అలా కాదమ్మా, నా జాబ్ ఇంకా నా కెరీర్ గ్రోత్ చూసి డిసైడ్ చేసుకుంటా ఉంటుంది అంతే. కొంచెం టైం ఇవ్వు. అంటే రేపు నీ జాబ్ పోతే ఆ అమ్మాయి నిన్ను వదిలి వెళ్ళిపోతుందా? ఎందుకురా మనకి ఈ అమ్మాయి? చూడు, చివరికి నేను చూసిన అమ్మాయినే చేసుకునేలా ఉన్నావు. అమ్మా అనుష ప్రాక్టికల్ అమ్మాయి, ఓకే? నీకు అర్థం కాదులే కానీ ఇంతకీ నానేం చేస్తున్నారు? ఏం చేస్తుంటారు? టీవీ చూస్తుంటారు. ఇంట్లో జరిగే రాజకీయాల కన్నా దేశంలో జరిగే రాజకీయాలు కావాలి. ఎందుకు, మళ్ళీ ఏమైంది? ఏమవుతుంది, ఎప్పుడూ నాకు మీ అత్తయ్యకు ఉండేదే. సర్లే, నువ్వు జాగ్రత్త మరి. So, all set for the wedding? ఎస్, ఆల్ సెట్. ఇంతకీ నువ్వు నాకేమిస్తున్నావు? నాకు బాగా గుర్తుంది, ఆ రోజు నాకు పెళ్ళై ఇక్కడికి వచ్చేస్తున్నప్పుడు ఏంటి? అమ్మమ్మ ఎందుకో బాధపడుతున్నట్టు అనిపించింది. బహుశా నాకు పెళ్ళై వెళ్ళిపోతున్నందుకేమో అనుకున్నా. కానీ కానీ ఇప్పుడు అర్థమవుతోంది, నీ పెళ్ళవుతుంటే నువ్వు కూడా రేపు పెళ్ళైపోయి వేరే ఇంటికి వెళ్ళిపోతావు కదా. అర్థమైంది మా. ఇప్పుడు ఏమైంది? నేను నీలాగే ఏదో వేరే ఊరు వెళ్ళట్లేదుగా. ఆలోచిస్తుంటే ఇప్పుడు అనిపిస్తోంది, ఆ రోజుల్లో ఫ్యామిలీ పరువని, ఇప్పుడేమో ఫ్యామిలీ బిజినెస్ అని పెళ్లి చేసేస్తున్నారంతే. ఇప్పుడు అమ్మమ్మ ఉండుంటే బాగుండేది కదా. మేఘ్నా, హ్మ్? ఇప్పుడైనా చెప్పు, నీకు ఈ పెళ్లి ఇష్టమేనా? అయ్యో అమ్మా, అలాంటిదేం లేదు. నాకు ఇష్టం ఉండే ఒప్పుకున్నాను, ఓకే? ఏమో, అంతా ఇలా హడావిడిగా ఆల్ ఆఫ్ సడన్ అయిపోతుంది కదా. నీకు చెప్పాలనున్నా చెప్పలేకపోతున్నావేమో అని. అస్సలు కంగారు పడుకుమా. చూడు, ఇవాళ కీర్తికి అండ్ ఉషకు కూడా పార్టీ ఇస్తున్నాను తెలుసా. అరే, డాడీ ఎవరికి చెప్పొద్దన్నారు కదా పెళ్లి గురించి. ఆల్రెడీ ఎవరికైతే తెలుసో వాళ్ళనే పిలిచానులే. ఇంతకీ ఎవరెవరికి తెలుసు? ఎవరెవరికంటే వీళ్ళకి కాకుండా ఆ మ్యారేజ్ పాలసీ చేస్తున్న అతనికి తెలుసు. ఏంటి, అతను కూడా వస్తున్నాడా పార్టీకి? అయ్యో లేదుమా, అతను నా ఫ్రెండ్ కూడా కాదు. ఆ రోజు తర్వాత నేను అతనితో మాట్లాడిందే లేదు. పోనీలే. హలో. హలో వరుణ్, యా సార్. ఓకేనట్టేనా? యా పని అయిపోయింది, మీ డాక్యుమెంట్స్ పంపిస్తాను. వరుణ్, ఇది వర్కౌట్ అయ్యేలా లేదు. సార్ అదేంటి ఎలా అంటారు సార్? ఈ టైంలో ఎలా క్యాన్సిల్ చేస్తారు సార్? మీ కంపెనీకి పాలసీ చాలా ముఖ్యం. నువ్వు వద్దు, నీ పాలసీ వద్దు, ఫోన్ పెట్టు. ఎక్స్క్యూజ్ మీ, యా మీరు పాలసీ వర్క్ చేస్తుంటారా? ఎస్ సార్. ఓకే ఓకే. సార్ మీకు ఎటువంటి పాలసీ కావాలని నేను చేయగలను సార్. నో ఐ డోంట్ నీడ్ ఎనీ పాలసీ. సార్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి మనిషికి కావాలి కదా సార్. ఇజ్ ఇట్? సార్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఆర్ సబ్జెక్ట్ టు సో మెనీ క్లాజెస్, టర్మ్స్ అండ్ కండిషన్స్ సార్. మీకు లైఫ్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మీకు ఇన్సూరెన్స్ తోడుగా ఉంటుంది. మీకు యాక్సిడెంట్ జరిగినా ఉంటుంది, మీ ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినా ఉంటుంది, మీ ఫ్యామిలీలో ఎటువంటి తప్పు జరిగినా ఉంటుంది సార్. మీకు క్యాన్సర్ వచ్చిపోయినా ఉంటుంది, మీకు మలేరియా వచ్చిపోయినా ఉంటుంది, మీకు ఎటువంటి మాయరోగం వచ్చిపోయినా ఉంటుంది సార్.
మీకు పెళ్ళైనా ఉంటుంది, ఆ పెళ్ళి పెటాకులైనా ఉంటుంది సార్. పెళ్ళికి ఎవరయ్యా ఇన్సూరెన్స్ చేయించేది? పెళ్ళికి ఎందుకు చేయించుకుంటారంటే ఆ పెళ్ళి అవుతుందో లేదో అన్నది కదా డౌట్. పాలసీ చేయించుకొని మరీ పెళ్లి చేస్తున్నారంటే ఇంకా పెళ్ళి అయినట్టే. నీలాంటి వాళ్ళకి రా ముందు పాలసీ కావాలి. హలో హలో, ఎక్కడున్నావు? వనుష, ఇది ఒక ఇన్సూరెన్స్ పాలసీ చేయించడానికి వచ్చాను. నన్ను ఇంకా కలపా? వస్తున్నా వస్తున్నా వస్తున్నా. నేను ఎంత సస్తున్నా దీని బాధ దీందే.